గోయింగ్ టు ఈరోజు కొత్త ప్రయోగం సోరకాయ సరిపిండి, అది పచ్చజొన్నల పిండితోని, జొన్న పిండితో సోరకాయ సరిపిండి ట్రై చేస్తున్నాం. నవ్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఆనియన్ కూడా ఇలా సరిపడే విధంగా జొన్న పిండి, జీలకర్ర, కొంచెం ధనియా పౌడర్, కళ్యామాకు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసి పిండి కలుపుకుందాం. వాటర్ యాడ్ చేయొద్దు, దిస్ ఇస్ ఫస్ట్ టైం. వేడి నీళ్ళు కలపడానికి ఛాన్స్ లేదు. యాక్చువల్లీ జొన్న పిండి అంటే వేడి నీళ్ళు యాడ్ చేయాలి, బట్ మనం సోరకాయ యాడ్ చేసాం కాబట్టి ఇంకా వాటర్ క్వాంటిటీని పెంచలేం. చూద్దాం ఎలా వస్తుందో. పిండి కలుపుకోవడం అయిపోయింది. సరిపిండి ఉత్తుకోవడానికి గిన్నెలో ఫస్ట్ మనం ఆయిల్ పోద్దాం. మంచి గిన్నె కత్తుకోవద్దంటే మనం ఆయిల్ కొంచెం ఎక్కువ పోయాలి. ఆయిల్ పోసి ఒక చిన్న ముద్ద తీసుకొని ఇక్కడ చేద్దాం. గిన్నెలో ఉత్తేసుకుందాం. అక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టుకుందాం. హోల్స్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేద్దాం. గ్యాస్ ఇస్తాం. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇక్కడ కొంచెం వాటర్ చల్లుకుందాం. మూత పెట్టేద్దాం. ఇంకా ఆయిల్ పోయాల్సింది. సరిపి ఎక్కువ ఇవ్వాలి. చూడండి కాస్త ఆయిల్ ఎక్కువ వేస్తే ఇలా మొత్తం ఇలా వస్తుంది ఆయిల్ మహిమ. దీనికంటే రొట్టెలే బెటర్ కదా. 1 డ్రాప్ ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కావాలనుకున్నప్పుడు ఇది చాలా బాగుంది. కర్రీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.